గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్. సిట్ డౌన్ ప్లీజ్. ఈయన రెవలాన్ కాస్మెటిక్స్ కంపెనీకి ఇండియాలో మార్కెటింగ్ మేనేజర్. పేరు సుందర్. ఊరు బందరా. ఈయన ప్యారిస్లో రెవలాన్ హెడ్ ఆఫీస్లో 10 ఏళ్ళు పనిచేసి ఇండియాకి వచ్చారు. వీళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో లిప్స్టిక్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి యాడ్స్ తయారు చేసే బాధ్యత మన కంపెనీకి ఇచ్చారు. రెవలాన్కి యాడ్స్ చేసే అవకాశం మనకు రావడం అంటే పాకడం కూడా రాని పిల్లలకి ఫారిన్ కార్ కొనిచ్చినట్టు అనమాట. అర్థం కాలేదా? ఓకే, ఇప్పుడు సుందరం గారు వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్తారు. ఇక్కడున్న అందరికీ నమస్కారం అందామంటే మీరంతా నాకన్నా చిన్నవాళ్ళు. పోనీ గుడ్ మార్నింగ్ చెప్దామంటే టైం కాదు. గుడ్ ఈవినింగ్ నేను మందు కొట్టే ముందు మాత్రమే చెప్తాను. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. స్త్రీకి అందం ఎంతో అవసరం. ఉంది కోటికి స్త్రీ అవసరం. అందం అనగానే ఆడవాళ్ళ ముఖం గుర్తొస్తుంది. అందులో ముఖ్యంగా కళ్ళు, తర్వాత పెదాలు. నిజం చెప్పాలంటే నేను అసలు నా భార్య పెదాలు చూసే పెళ్లి చేసుకున్నాను. ఆవిడ మాత్రం ఈయన చూడకుండా చేసుకుని ఉంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ యాడ్ చూశాక ఆడవాళ్ళకి 5వ తనం ఎంత అవసరమో రెవ్లాన్ లిప్స్టిక్ కూడా అంతే అవసరం అనిపించాలి. మీరు నా నమ్మకాన్ని నిలబడతారని నమ్ముతున్నాను. నెక్స్ట్ టైం మీరు తయారు చేసిన కాన్సెప్ట్ చూడడానికి వస్తాను. గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీ యూ. ఓకే సార్. సీ యూ సార్. ఫైన్ సార్. హారిక, ఆయన చెప్పింది విన్నావుగా? ఈ యాడ్ చేసే బాధ్యత నీ మీద పెడుతున్నాను. ఐల్ డూ మై బెస్ట్ సార్. అది ఖచ్చితంగా వర్స్ట్గా ఉంటుంది. ఏంట్రా చూపు? కోపమా? కాదు, పగ. వీటికేం తక్కువ లేదు. కౌంటర్లు మాకు, కాన్సెప్ట్లు ఆవిడకినా? రే, లిప్స్టిక్ ఆడాళ్ళు వేసుకునేది. దాని గురించి వాళ్ళకి తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? అసలు లైఫ్లో లిప్స్టిక్ ఎప్పుడైనా దగ్గర నుంచైనా చూసావురా నువ్వు? అబ్బా, పెట్రోల్ వాసన. ఎలా వేసుకుంటారు దీన్ని? లిప్స్టిక్. అసలు దీన్ని పెదాలకి ఎందుకు వేసుకోవాలి? కళ్ళకేసుకుంటే? రెవలాన్ లిప్స్టిక్ పెదాలకే కాదు, మీ కళ్ళకు కూడా రంగునిస్తుంది. దీంతో మీ ప్రపంచం అంతా ఎర్రగా మారుతుంది. వాట్ ఎన్ ఐడియా! అభి, నువ్వు సామాన్యుడు కాదురా. సార్, టిఫిన్ తెమ్మంటారా? ఇప్పుడేం వద్దురా. లిప్స్టిక్ చూసి దడుచుకున్నట్టున్నాడు. అబ్బా, మంట. ఛీ, ఇది వేసుకుంటే కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కానీ ముందు చూపొద్దు. చిచి. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఒక గొప్ప విషయం తెలిసింది. లిప్స్టిక్ అనేది కళ్ళకి కాళ్ళకి వేసుకోకూడదు, పెదాలకు మాత్రమే వేసుకోవాలి. గుడ్ ఎక్స్పెరిమెంట్. tehelka.com. తెహల్కానా? ఈ పేరు వినని మనిషే ఉండడు. నేనున్నాగా. సీక్రెట్ మైకులతో పత్రికా రంగంలో సంచలనం రేపిన tehelka.com కి ఎలక్ట్రానిక్ పరికరాలు అందించింది మన తెలుగువారే అవడం మనకెంతో గర్వకారణం. ఇప్పుడు ఈ సీక్రెట్ మైకుల సృష్టికర్త ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం. బాలసుబ్రహ్మణ్యం గారు, నమస్కారం సార్. అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? దీనికైనా ఇన్స్పిరేషన్ ఉందా, లేక మీ అంతటే మీకే అనిపించిందా? చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా, లేక ఖాళీగా ఉండడం మూలంగా అనిపించిందా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకు అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ప్రతి మనిషికి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అది సహజం. అసలు నేను మొదట్లో పెళ్ళిళ్ళకి దినాలకి మైక్ సెట్లు అరేంజ్ చేసేవాడిని. ఓసారి నా ఇద్దరు పెళ్ళాలు నేను వాళ్ళని ప్రేమాభిషేకం సినిమాకి తీసుకెళ్ళలేదని, నేను పడుకున్నాక నన్ను ఎలా చంపితే కేసు వాళ్ళ మీదకి రాకుండా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. పగరంతా ఎంతో అందంగా ఉండే నా పెళ్ళాలు పడుకున్నాక ఎంత భయంకరంగా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. ఎక్కడో బేగంపేటలో మైకి పెడితే ఇక్కడ అమీర్పేటలో వినిపిస్తుంది. అలాంటిది ఇంట్లో మా ఆవిళ్లకు మైకి పెడితే ఆఫీసులో నేను వినలేనా అనిపించింది. అప్పుడే కనిపెట్టాను ఈ సీక్రెట్ మైక్. దిస్ ఈస్ ది సీక్రెట్ మైక్. దీన్ని బెడ్రూమ్లో,
బాత్రూంలో, ఆఫీసులో ఎక్కడైనా పెట్టొచ్చు.